వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల ఇవాళ ఈ వరదలు వచ్చింది. పోలవరం రైట్ కెనాల్ మీద మొత్తం మట్టి అంతా అమ్ముకున్నారు, బుడమేర మీద మట్టి అంతా కట్టలు కొట్టేసి కలిపారు. అక్కడ పడినటువంటి బ్రీచ్లో ఇవాళ విజయవాడ మీద పడి మొత్తం కూడా మునిగి ఇవాళ నీళ్ళలోనే ఉన్నాయి. 9వ రోజు కూడా ఇంకా నీళ్ళలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. పడవలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్నే డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఒకే రకమైనటువంటి బోట్లు వైసీపీ రంగులు వేసుకుని అదే ప్రాంతంలో వచ్చి దాదాపు 17 టన్నుల బరువు ఉండే బ్యాలెన్సింగ్ రాడ్ను కొట్టితేనే ఇరిగిపోయిందంటే అది బ్యారేజీకి తగిలి ఉంటే ఆ ప్రమాదంలో బ్యారేజ్కి ఏదైనా జరగడానికి జరుగుంటే మొత్తం యావత్ కృష్ణా గుంటూరు జిల్లాలు ఇటు రేపల్ల దగ్గర నుంచి ఇటు కైకులూరు వరకు మొత్తం కూడా తుడిచిపెట్టిపోయేది. ఇవన్నీ కూడా కుట్రపూరితంగా జరిగిన కోణంలో మేము పరిశీలిస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. రేపు రాబోయే కాలంలో ఇదే రకంగా వ్యవహరిస్తే ఒక్క స్థానం కూడా వైఎస్ఆర్కి మిగలదని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తారు. సార్, ప్రతిపక్షంలో ఏదైతే ఉందో ఇవాళ వైసీపీ ఉన్నప్పుడు కుట్రలు జరుగుతున్నాయని అంటా ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కుట్రలు చేశారని మీరు అనేక సందర్భాల్లో ఆరోపించారు. ఈరోజు ఈ బోటు ఘటన కనుక ఒకసారి పరిశీలిస్తే ఏంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మిమ్మల్ని కౌంటర్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది వైసీపీ నేతల నుంచి. వాళ్ళు ఏంటనేది వాళ్ళు అందరికీ తెలిసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ వచ్చినటువంటి బోట్లు 3 కూడా ఒకే ప్రాంతం నుంచి ఒకే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు మొత్తం కూడా అది ఆల్రెడీ పోలీసు విచారణ జరుగుతూ ఉంది. అవన్నీ కూడా అక్రమంగా ఇసుక తరలించినటువంటి పడవలే. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి ఇసుక దాంట్లో పెద్ద పెద్ద బోర్డులు కట్టించుకుని అక్రమంగా ఆ డ్రెడ్జింగ్ మట్టి అంతా ఇసుక అంతా కూడా తోలుకున్నారు. ఇవాళ అయ్యే పడవను తీసుకొచ్చి బ్యారేజీని డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేశారు. ఇవాళ ప్రజల కోణం పరంగా ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. దీని వెనక ఎంతటి వాళ్ళు ఉన్నా సరే వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. పోలవరం కట్ట నిర్మాణం చేసిన కానీ ఇవన్నీ కూడా ప్రజలకు విశ్వాసం ఉంది. అటువంటి నాయకుడు దొరకడం మన అదృష్టం అని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కొనియాడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీకి నాయకులకు తగిన బుద్ధి చెప్తారు. రైట్ సార్.